బ్రహ్మకైనా ఉడుతుంది రిమ్మ తెగులు అని చెప్పి మన పెద్దోళ్ళు అంటుంటారు. కొద్దిమందిని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఇగో వీళ్ళిద్దరిని చూస్తే కూడా అట్లనే అనిపిస్తుంది. ఇద్దరు కలిసి జర్నలిజం ఇజ్జత్ అనిపిస్తుంది నాకైతే. చూసిరు కదా వీళ్ళెవరో, తులసి చందు, రచ్చరాములమ్మ. ఒకరు లెఫ్టిస్టు, ఇంకొకరు ప్యూర్ రైటిస్టు. వీళ్ళ ఐడియాలజీల మధ్య పంచాయతీ. ఆ పంచాయతీ జనం నెత్తి మీద రుద్దుతున్నారు. మన దేశంలో కులమత పంచాయతీల కంటే వీళ్ళ పంచాయతీ ఇంకా దారుణంగా తయారైంది. వీళ్ళ ఐడియాలజీలు జనం మీద రుద్దడానికి పోటీ పడుతున్నారు. దాంట్లో ఒకరి మీద ఒకరికి పోటీ తీవ్రత పెరిగిపోయి ఒకరి మీద ఒకరు బుర్ర జల్లుకునే కాడికి వచ్చింది పరిస్థితి. అసలు ఎవరికి కావాలి మీ ఐడియాలజీ ఏందో, మీ పంచాయతీ ఏందో, అసలు ఏది జర్నలిజం? మీ వ్యక్తిగత పంచాయతీలు, మీ ఐడియాలజీని జనం మీద రుద్దడం, ఇదా జర్నలిజం అంటే? నేను ఏనాడు జర్నలిజం స్కూల్లో చదివిన. అక్కడ మా టీచర్లు, మా మెంటర్స్ మాకు చెప్పింది ఏంటంటే ప్రజా ప్రయోజనం, ప్రజాహితం, ఈ రెండూ లేనిది అది జర్నలిజమే కాదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి పంచాయతీ కూడా జనాన్ని ఎంటర్టైన్ చేస్తుంది తప్ప అంతకు మించి ఇంకేం లేదు. వాస్తవానికి వీళ్ళిద్దరిని చూస్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటోని, చాలా గర్వంగా అనిపించేది. ఎందుకంటే చాలా కింది స్థాయి నుంచి ఒక కంట్రిబ్యూటర్ నుంచి ఒకరు, అట్లనే ఒక చిన్న యాంకర్ నుంచి ఒకరు సొంతంగా ఛానళ్ళు పెట్టుకొని సమాజాన్ని ప్రశ్నించేదాకా ఎదిగిర్రు. విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది ఎవరి జోనర్లో వాళ్ళు. ఆమె లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో ఆమె, ఈమె రైట్ వింగ్ ఐడియాలజీతో ఈమె మంచిగా ఎదిగిర్రు. వీళ్ళతో పాటు ఇంకొద్ది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ వీళ్ళ ఐడియాలజీల మధ్య వచ్చిన పంచాయతీ ఏదైతుందో అక్కడ వీళ్ళిద్దరూ దారుణంగా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ డిజిటల్ ప్రపంచంలో ఎంత పోటీ, ఎంత తీవ్రత, పోటీ తీవ్రత విపరీతంగా ఉంది. అసలు ఒక స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. అద్భుతమైన కంటెంట్ ఇచ్చేటోళ్ళు ఎవరి జోనర్ల వాళ్ళు. మంచిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విషయంలో, సమాజంలో జరుగుతున్న మంచి చెడుల్ని చాలా చక్కగా ఆవిష్కరించేటోళ్ళు. కానీ ఏమైందో ఏమో తెలియదు, ఒకళ్ళ ఐడియాలజీ మీద ఇంకొకరు దుమ్మెత్తి పోసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకంటే మించిన మేధావి ఇంకెవడూ లేడు అనే ఫీలింగ్ వస్తుందేమో అనిపిస్తుంది. సేమ్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా అదే వచ్చింది. నేను మేధావిని అంటే నేను మేధావిని, నా భావజాలమే కరెక్ట్ అంటే నా భావజాలమే కరెక్ట్, అట్లా అయ్యింది ఇలా పంచాయతీ. సాధారణంగా తులసి చంద్ వీడియోలు అబ్జర్వ్ చేస్తే అవి పూర్తిగా ఒక లెఫ్టిస్ట్ భావజాలంతో మాట్లాడుతుంటుంది. పూర్తిగా ప్రజా సమస్యలను ప్రశ్నించడం, అంతేకాదు అధికారంలో ఉన్న పార్టీని విపరీతంగా ప్రశ్నించడం, ఇట్లా ఆమె కంటెంట్, ఆమె వ్యవహారం అంతా ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీతో ఉంటుంది. అదే రచ్చరాములమ్మ విషయానికి వస్తే ఆమె పూర్తిగా రైటిస్ట్ ఐడియాలజీతో పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె వీడియోలు కానీ, ఆమె వ్యవహారం కానీ ఓ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు, ఆ పార్టీలో జరిగే ఇష్యూస్ని క్వశ్చన్ చేయనట్టు, ఇట్లా రకరకాల ఇద్దరి మధ్య తేడా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు ఒకటి గమనించాల్సింది, ఈమె ప్రశ్నించలేని విషయాల్ని అవతల ఇంకొక ఆమె ప్రశ్నిస్తుంది. అట్లనే అవతల ఆమె జోనర్లో ఆమె ప్రశ్నించలేని విషయాల్ని ఇక్కడ ఇంకొక ఆమె ప్రశ్నిస్తుంది. ఈ విషయంలో ఇద్దరు నిజంగా సంతోషించాల్సింది. ఎందుకంటే నేను చేయలేని పని, నాకున్న లిమిట్స్, నాకున్న పరిధుల్లో నేను చేయలేని పనిని అవతల ఇంకొక ఆమె చేస్తుంది కదా, పోనీ ఎవరో ఒకరు చెరొక సమస్య మీద మనం కొట్లాడుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటే నిజంగా ఇద్దరు అద్భుతంగా ఉండేది. ప్రజా సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నేను భజన చేస్తున్న వాళ్ళని నువ్వు ప్రశ్నిస్తున్నావు, అట్లనే నువ్వు ప్రశ్నిస్తున్న వాళ్ళని నేను భజన చేస్తున్నాను. ఈ కంపారిజన్ విరిగిపోయింది. అట్లెట్లా నా ఐడియాలజీని నువ్వు రాంగ్ అని నువ్వెట్లా అంటావు అని ఈమె, లేదు నా ఐడియాలజీకి వ్యతిరేకంగా నువ్వెట్లా ప్రచారం చేస్తావు అని ఆమె, ఇట్లా ఒక పంచాయతీ మోపైంది ఆడ. ఇట్లా ఇద్దరు కొంత సైడ్ ట్రాక్ అయినట్టు అనిపిస్తుంది. వాస్తవానికి ఇక్కడ ఇద్దరు ఐడియాలజీలు వేరు. ఒకరి ఐడియాలజీని ఇంకొకరు డామినేట్ చేయాలనే ప్రయత్నం తప్ప ఇక్కడ ఇంకేం ముచ్చటే లేదు. నా మాటే నెగ్గాలనే పట్టుదల, దానివల్లనే ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు. వాస్తవానికి ఈ ప్రపంచంలో అందరూ మెచ్చేలా కంటెంట్ చేయడం అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. అంతేకాదు ఒక ఐడియాలజీని ప్రపంచంలో అందరూ ఫాలో అవ్వలేరు. ఎవరి ఐడియాలజీలు వాళ్ళకుంటాయి. ఆటోమేటిక్గా ఒకడు మాట్లాడిన దానికి ఇంకోటి వ్యతిరేకంగా మాట్లాడేటోడు ఖచ్చితంగా ఉంటాడు. దాన్ని అబ్జర్వ్ చేసుకొని మన వీడియోలు ఎంతవరకు ప్రజలకు యూజ్ అవుతున్నాయి, మనం చేసే కంటెంట్లో ఏమైనా ప్రజా ప్రయోజనం దాగుందా, ఇవి అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి తప్ప ఇట్లా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటే వచ్చిన లాభం ఏముంది? వీళ్ళ వల్ల వీళ్ళిద్దరూ నవ్వుల అవడమే కాకుండా మొత్తం జర్నలిజం అనే ఒక వృత్తికే కలంకం ఆపాదిస్తున్నారు కొద్దిమంది, వీళ్ళిద్దరిని బూచిగా చూపించి. డెమోక్రసీ అనేది లెజిస్లేచర్, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ, ఈ 3 స్తంభాలతో పాటు జర్నలిజం అనే 4వ స్తంభం మీద కూడా ఆధారపడి ఉంది అని చెప్పేసి అంటుంటారు. మరి అట్లాంటి ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో ఒకటైన జర్నలిజానికి బీటలు వారేలా చేస్తున్నాయి వీళ్ళ ప్రయత్నాలు, అంతకుమించి ఇంకేం లేదు. ఇకనైనా ఈ పంచాయతీ ఆపి, నలుగురిలో పల్చనయ్యే పని ఆపి, ప్రజా సమస్యల మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఎవరి జోనర్లో వాళ్ళు ఒకరి మీద ఒకరు విమర్శలు ఆపేసి, నిజంగా వీళ్ళకి ఈ విషయాల మీద కన్సర్న్ ఉంటే వీళ్ళు ఇట్లా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటూ చేసిన వీడియోల్ని డిలీట్ చేసి ఎవరి పనాలు చేసుకుంటే అంతకు మించిన ఉత్తమం ఉండదు. లేదు మేము కావాలనే చేస్తున్నాం, మాకు హైప్ కావాలి, మేము జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వదలుచుకున్నాం, మమ్మల్ని జనం మర్చిపోయేటట్టున్నారు, అందుకే ఈ హైప్ క్రియేట్ చేసుకుంటున్నాం అంటే ఇక అది వాళ్ళ ఇష్టం, ఎవరేం చేయలేరు. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మీకోసం అసలే కాదు. జర్నలిజం అంటే జనం నవ్వుకోకుండా ఉండడానికి 4th ఎస్టేట్ వైపు నుంచి జస్ట్ ఒక రిక్వెస్ట్, ఇక మీరే ఆలోచించుకోవాలి.